ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కెప్టెన్సీ పోటీదారుల కోసం ఈ బిగ్ బాస్ రోజుకొక టాస్క్ పెడుతున్నారు కదండి. అయితే పాత సీజన్ లో టాప్ 5 లో ఉన్న వాళ్ళందరినీ రోజు ఒక ముగ్గురిని పంపిస్తున్నారు అనమాట. ఆ ముగ్గురు ఏంటంటే ఒకళ్ళు ఒక్క టాస్క్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలాగే నిన్న గౌతమ్ వచ్చి భరణిని సెలెక్ట్ చేశాడు అనమాట, తనతోటి ఆడడానికి. అయితే భరణి అన్నాడు, మా పాప నన్ను ఈసారి మాత్రం మా ఏంటి అందరూ అయిపోయారు డాడీ, ఇంటి సభ్యులందరూ, మీరు ఒక్కరే అవ్వట్లేదు, ఈసారి తప్పకుండా మీరు కెప్టెన్ అవ్వాలి అంటే తప్పకుండా అవుతానని మా పాప ప్రామిస్ చేశాను, కనుక ఎలాగైనా సరే నేను ఈ పోటీకి అర్హత సంపాదించాలని చెప్పేసి గౌతమ్తో కూడా అన్నాడు, ఇంటి సభ్యులందరితో కూడా అన్నాడు అనమాట. తర్వాత ఏమైందంటే గౌతమ్ ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ అరేంజ్ చేశాడు అనమాట. చేయగానే గౌతమ్ భరణి కలిసి ఆడాలి. అయితే ఇప్పుడు మనకి లాస్ట్ సీజన్ లో తెలుసు, మనకి గౌతమ్ ఎంత బాగా ఆడతాడు, స్పీడ్ గా ఆడతాడు, చాలా టాస్క్ గెలిచినట్టు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనకి 10 వారాల పాటు చూస్తున్నాం, భరణి గారు కొంచెం అందరికన్నా కొంచెం స్లో. ఎందుకంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం, అందరితో పాటు సమానంగా పరిగెత్తలేరు ఆయన. అయితే ఇప్పుడు గౌతమ్ ఉన్నాడనుకోండి, స్లోగా ఆడినా సరే బిగ్ బాస్ ఏమీ అనడమాట. కానీ భరణిని గెలిపించాలి కదా. ఈయన ఏంటంటే టక్ 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 ఆయనకన్నా ముందు వెళ్ళిపోయి టక్ 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 పెట్టేసి టక్ టక్ గెలవాల్సిన అవసరం లేదు పాపం. ఎందుకంటే భరణి గారిని గెలిపించడానికి చేయాలి. ఇప్పుడు ప్రియాంక ఉంది కదండి, మనం వచ్చింది, తనేం చేసిందంటే అయితే ప్రియాంక ఏం చేసిందంటే క్యాజువల్ గా ఆడింది. ఇప్పుడు కళ్యాణ్ ప్రియాంక కలిసి ఆడుతున్నారు. అయితే కళ్యాణ్ బాగా ఆడతాడు, కళ్యాణ్ తక్కువ ఆడతాడని కాదు. కానీ ఇప్పుడు నేను గెలిచినా గెలవకపోయినా ఏంటి, అవతల వాడు గెలవాలన్న ఉద్దేశంతో ప్రియాంక గురించి మనకు బాగా తెలుసు. అమ్మాయి నెంబర్ 1 టాప్ 5 లో ఉంది. అలాంటి అమ్మాయి కూడా స్లోగా ఆడితే, స్లోగా అంటే టైం అంతా వేస్ట్ చేయనట్టుగా చేసింది అనమాట. కానీ గౌతమ్ ఎలా పెట్టినా ఆడతాడు, గౌతమ్ అంట సారీ కళ్యాణ్ ఎలా పెట్టినా ఆడతాడు, మనకు తెలుసు కళ్యాణ్ గురించి. కానీ అప్పుడు కళ్యాణ్ గెలిచాడు, ఓకే హ్యాపీ. అలాగే గౌతమ్ కూడా కొంచెం స్లోగా ఆడొచ్చు కదండి. ఇప్పుడు గౌతమ్ ఎలా ఆడినా బిగ్ బాస్ ఏమన్నాడు. కానీ పాపం ఆ పోటీకి అర్హత కోల్పోయాడు కదండి భరణి. నాకు చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి.